నేటి అభివృద్ధి చెందుతున్న పిల్లల మెదడులు తరచుగా ఏకాగ్రతను కోల్పోయే వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాయి. నిరంతర డిజిటల్ వినియోగం మరియు ఇతర పరధ్యానాల మధ్య పిల్లల మెదడు భారీ సమాచారాన్ని ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఏకాగ్రత తగ్గడం మరియు జ్ఞాపకశక్తి మందగించడం జరుగుతుంది. ఈ గందరగోళాన్ని అధిగమించాలంటే సమాచార ప్రాసెసింగ్ యొక్క భౌతిక వేగాన్ని పరిశీలించాలి. అభివృద్ధి చెందుతున్న మెదడు డేటాను నిర్వహించే ఈ ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ఎలా పెంచాలో మనం ఆలోచించాలి. ఈ సవాలును భారతదేశపు సహజ వైద్య విధానమైన ఆయుర్వేదంలో బ్రహ్మీ అని మొక్క ద్వారా పరిష్కరించారు. దీనిని సరస్వతీ ఆకు అని కూడా అంటారు. జ్ఞానదేవతయైన సరస్వతీదేవి పేరుమీద దీనికి ఆ పేరు వచ్చింది. తరతరాలుగా పిల్లలు ఉదయం స్నానం చేసిన తర్వాత మరియు చదువుకోవడానికి ముందు ఈ ఆకును తినే ఒక ఆచారముంది. దీని ముఖ్య ఉద్దేశం చదువుకునే సమయంలో వారి జ్ఞాపకశక్తిని మరియు ఏకాగ్రతను మెరుగుపరచడమే. ఈ పద్ధతి సంప్రదాయంలో భాగమైనప్పటికీ ఇది ఒక నిర్దిష్ట జీవశాస్త్ర ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. ఆచారాన్ని పక్కనపెట్టి చూస్తే ఈ మొక్కలోని రసాయనాలు మెదడుతో ఎలా వ్యవహరిస్తాయో మనం చూడవచ్చు. ఆయుర్వేద నిపుణులు మెదడు రసాయన శాస్త్రాన్ని మార్చడానికి ఒక భౌతిక యంత్రాంగాన్ని ఉపయోగించారు. దీని ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఆకు లోపల ఉన్న సూక్ష్మ నిర్మాణాన్ని పరిశీలించాలి. ఆకు పైభాగం నుండి దాని కణ నిర్మాణంలోకి వెళితే బ్రహ్మీ మెదడుకు చేరవేసే నిర్దిష్ట పోషకాలు ఏవిటో మనకు తెలుస్తుంది. ఈ కణాల లోపల ఖచ్చితంగా 24 విభిన్న ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి నిర్దిష్ట శారీరక ప్రభావాలను చూపే మొక్కల సమ్మేళనాలు. ఇవన్నీ సమన్వయంతో పనిచేస్తూ మెదడులోని అభిజ్ఞా కేంద్రాలకు ప్రత్యక్ష పోషకాహారంగా పనిచేస్తాయి. ఈ పోషకాలన్నీ దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిని ప్రాసెస్ చేయడానికి బాధ్యత వహించే హిప్పోక్యాంపస్ ప్రాంతంలో నిల్వవుతాయి. ఈ ప్రాంతాల్లో ఈ రసాయనాల ఉనికి వల్ల జ్ఞాపకశక్తి మరియు పనితీరులో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. మెదడు యొక్క జ్ఞాపకశక్తి యంత్రాంగానికి అవసరమైన నిర్దిష్ట ఇంధనాన్ని అందించే డెలివరీ సిస్టమ్గా బ్రహ్మీ పనిచేస్తుంది. మానవ ఆలోచన అనేది ఒక నర కణం నుండి మరొక దానికి విద్యుత్ సంకేతాలు ప్రసారం కావడం వల్ల వస్తుంది. ప్రతి ఆలోచనకు మరియు జ్ఞాపకానికి ఈ ప్రసారమే భౌతిక ఆధారం. ఈ సంకేతాలు నెమ్మదించినప్పుడు లేదా కణాల మధ్య కదులుతున్నప్పుడు ఆటంకం ఏర్పడినప్పుడు అది బ్రెయిన్ ఫాగ్ మరియు సమాచారాన్ని నెమ్మదిగా గుర్తుతెచ్చుకోవడానికి దారితీస్తుంది. బ్రహ్మీలోని ఫైటోకెమికల్సు నర కణాల మధ్య ఉన్న సూక్ష్మ అంతరాలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ సంకేతాలు దాటే వేగాన్ని పెంచుతాయి. ఇది కనెక్షన్ల మధ్య ఆటంకాన్ని తగ్గిస్తుంది. సిగ్నల్ ప్రసారం వేగవంతమవగానే మెదడు డేటాను మరింత సమర్థవంతంగా ప్రాసెస్ చేస్తుంది. ప్రసారం వేగంలో ఈ పెరుగుదల మనస్సును మరింత అప్రమత్తంగా మరియు చురుకుగా ఉంచుతుంది. పెద్దలు ఈ ప్రక్రియ నుండి తాత్కాలికంగా స్పష్టతను పొందినప్పటికీ పిల్లలలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారి నాడీ వలయాలు ఇంకా అభివృద్ధి దశలో ఉంటాయి. ఈ కీలక వయస్సులో సిగ్నల్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా పిల్లల మెదడు పెరిగే కొద్దీ మరింత బలమైన అభిజ్ఞాన పునాది ఏర్పడడానికి బ్రహ్మీ తోడ్పడుతుంది. ఆధునిక పట్టణ ప్రాంతాల్లో తాజా సరస్వతి ఆకులను సేకరించడం కష్టం కావడంతో ప్రతిరోజూ వాడటం సవాలుగా మారుతోంది. దీనికి సరైన ప్రత్యామ్నాయం స్వచ్ఛమైన బ్రహ్మీ పొడి. మెదడు సిగ్నలింగ్ వేగాన్ని సమర్థించడానికి అవసరమైన సాంద్రీకృత ఫైటోకెమికల్స్ ఇందులో ఉంటాయి. ఇది ఎలా తయారు చేయాలంటే ముందుగా అరస్పూను బ్రహ్మీ పొడిని తీసుకోవాలి. ఆ పొడికి నేరుగా 1 లేదా 2 స్పూన్ల పచ్చి తేనెను కలపాలి. ఇవి రెండూ కలిసి మందపాటి పేస్ట్లా లేదా సులభంగా మృంగగలిగే చిన్న ఉండలా అంటే బాల్లా అయ్యేంతవరకు బాగా కలపాలి. తేనె ఇందులో 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఫైటోకెమికల్స్ను శరీరం మరింత సమర్థవంతంగా గ్రహించేలా చేస్తుంది మరియు ఆకు యొక్క సహజమైన చేదును కప్పివేసి పిల్లలు సులభంగా తినేలా చేస్తుంది. ఈ దైనందిన అలవాటు మెదడు వేగవంతమైన మరియు స్పష్టమైన ఆలోచనాశక్తిని నిర్వహించడానికి అవసరమైన నిర్దిష్ట కెమికల్ భాగాలను మెదడుకు అందిస్తుంది.